గాయస్ ఇన్ని రోజులు నేను ఏదైతే ఒక కంపెనీలో కాటన్ మిల్లులో పనిచేశాను కదా, అది ఒక పీరియడ్ ఉంటుంది గాయస్. దాన్ని ఒక సీజన్, ఆ సీజన్ ప్రకారమే ఆ పని అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ పని అంటే ముగిసేది అనమాట. ఏమో 1-2 ఇట్లా పనులు అయితే వస్తుంది. సో దానికి కూడా నేను పోవాలను. అందుకే గాయస్ ఇప్పుడు ఇన్ని రోజులైతే నేను పని చేసేసి ఇప్పుడు ప్రస్తుతానికంటే జాబ్లెస్ అయిపోయినాను. ఇన్ని రోజులైతే గాయస్ కాటన్ మిల్ని అయితే నమ్ముకునేంటి, దానికి కాటన్ మిల్ ఉండదనే భరోసా మీదనే నేను బాగా ఉంటానమాట. ఎన్ని రోజులు అదొకటి నాకు బ్యాక్ బోన్ ఉన్నట్లు అదొక కంపెనీ. ఇప్పుడు సీజన్ అయిపోయేది కదా, దానికి నాకు కొంచెం జాబ్లెస్ ఒక ఫీల్. చేతిలో డబ్బులు లేవు, ఇన్కమ్ సోర్స్ లేదు నాకు. దానికి ఏం చేద్దాం ఏం లేదంటే సనా కంపెనీలో అప్లై అయితే చేసినాను. అప్లై చేసి ఇప్పుడు నో రెస్పాన్స్, వీ విల్ కాల్ యూ అంటారు. ఓకే, ఫర్గెట్ ఇట్ అబౌట్ ఇట్ అంటారు. ఆ మీదకి ఏం చేయాలి గాయస్? మరి ఫర్ ఏమో ఒకటి ఉంటామో వచ్చింటి గాడిలో. జస్ట్ ఇటు చూడండి, ఒక్కటి అక్కడ ఒకటి 2 ఉండవు అంతే. దాన్ని అదే పనికి ఆల్రెడీ 3 వచ్చారనమాట ఈ పిల్లలు. సో ఏం చేయాలో కొత్తగా వాళ్ళతో షార్టేజ్ ఆఫ్ మనీ. దానికే గాయస్ nowadays guys it is not a easy silly problem for the everyone. చూడాలి గాయస్, వేరే ఎక్కడైనా జాబ్ అయితే వెతుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్ ఆఫ్ జాబ్ పర్ మంత్లీ శాలరీ ఇన్కమ్ జనరేట్ చేసే పని అయితే చూసుకోవాలి. ఇలాంటి సీజన్ ఉండేటప్పుడు పని చేసుకోవాలి, సీజన్ అయిపోయిన తర్వాత వదిలేయాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేది నా లైఫ్ స్టైల్లో చూడండి, సీజన్ ఉందని బాగా పని చేశా. ఇప్పుడు సీజన్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ లెస్, వర్క్ లెస్ అయిపోయాను. దానికింత ముందు ఇక్కడ వైటీపీఎస్లో పనిచేశాను గాయస్. బట్ అక్కడ కూడా మనల్ని పర్మనెంట్ తీసుకోలేదు. ఎందుకంటే ది ఆస్కింగ్ సమ్ రికమెండేషన్స్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీ ఇన్ఫ్లుయెన్సర్స్. లైక్ వాళ్ళ ఏదైతే ఒక మాట చెప్తే అవుతుంది అనమాట. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ కైండ్ ఆఫ్ సచ్ పర్సన్స్. సో గాయస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తా మా ఊర్లో ఉన్న కెమికల్ కంపెనీస్ అనమాట. నాట్ ఓన్లీ కెమికల్ కంపెనీస్ గాయస్, ఇక్కడ ఎన్ని వీలవుతాయో అన్ని కంపెనీస్ అయితే చూపిస్తా. ఇప్పుడు గాయస్ మధ్యాహ్నం 2 అయితే అవుతుంది. చాలా మంది సెకండ్ షిఫ్ట్ అయితే వెళ్తున్నారు. చాలా మంది గాయస్ చూస్తున్నారనమాట. ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా, వీడియో తీస్తే చాలు గాయస్ అందరూ ఏంట్రా ఇలా వీడియో తీస్తున్నానని అందరూ అనుకుంటారు. ఇప్పుడు చూడొచ్చు గాయస్, వెనక చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మీరు చూడొచ్చు. అదే రూట్కి గాయస్ చాలా రూట్లు అయితే ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక రూట్ అయితే మనం ఎంచుకున్నాము. ఇక్కడ చూపించడానికి ఎలాంటి కంపెనీస్ అయితే ఉన్నాయని ఈ రూట్కి అయితే వచ్చాము ఇక్కడ. అలాగే వస్తుగా సైక్లింగ్ పెడలింగ్ చేసి కాళ్ళు అయితే నస్తున్నాయి. ఇది కొంచెం ఎదురు గడ్డ ఉండదన్నమాట. ఇప్పుడు గాయస్ ఇక్కడ ఒక కంపెనీ అయితే వచ్చింది. ఇక్కడ గాయస్ ఇది మన రాయ్కామ్ అనమాట, రాయ్కామ్ కంపెనీ. సో గాయస్ వెనక చూడొచ్చు మన అన్న లాంటి వారే. సెకండ్ షిఫ్ట్ కదా గాయస్, కొంచెం టైం అవుతుంది, ఏమో వెళ్తున్నాడు. సో మనం గాయస్ ఇక్కడ నుంచే యూటర్న్ తీసుకుందాం. ఇంకా ముందరికి వెళ్ళాలంటే చాలా గడ్డ అవుతుంది, ఎదురు గడ్డ ఉండదు. అందుకే గాయస్ మనం యూటర్న్ తీసుకుని రిటర్న్ పోదాం. ఇక్కడ చూడండి గాయస్, ఆ కంపెనీ బస్సును అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చూడండి గాయస్, ఎంప్లాయీస్ కి చాలా పెద్ద కంపెనీ గాయస్ ఇది. ఇప్పుడు డౌన్ హాల్ ఉండడంతో స్లోగా వచ్చేసాము. ఇది మన సిమెంట్ కంపెనీ గాయస్, ఇది కూడా మా ఊళ్ళోనే ఉండదు. అలాగే గాయస్ మనమైతే ఇప్పుడు అలాగే వచ్చేసాం. కొంచెం ముందరికి అలాగే వచ్చేస్తే ఇక్కడ కూడా గాయస్ దిస్ కంపెనీ స్లోలీ గ్రోయింగ్ కంపెనీ అనమాట. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఏ కెమికల్ కంపెనీ గాయస్. దీన్ని కోటిరెడ్డి జయంతి కంపెనీ ఎక్సెట్రా ఏమో అంటారు దీన్ని. ఐ థింక్ జయంతి కంపెనీ అని అంటారు. సో గాయస్ ఇక్కడ ముందుకి ఎందుకు వచ్చానంటే ఇది మన సిమెంట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అనమాట, మెయిన్ గేట్ ఇదే. దీన్ని చూపించడానికే గాయస్ నేను ఇంత దూరము పెడలింగ్ చేసుకుంటూ వచ్చాను.
ఇది చూడండి ఇది. సో గాయస్, ఇంత దాకా మీరు ఎన్ని కంపెనీలు అయితే చూసారో అవన్నీ కెమికల్ కంపెనీస్. మరియు దాంట్లో ఒకటే ఇప్పుడు రీసెంట్ గా చూపించానుగా, అదొకటే సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట. మన ఊర్లో అదొకటే సిమెంట్ ఫ్యాక్టరీ ఉండదు. సో గాయస్, ఇన్ని కంపెనీలో ఇది జస్ట్ నా రూట్ లో లెఫ్ట్ సైడ్ తీసుకున్నందుకే ఇన్నోటి కంపెనీలు అయితే మనకి ఎదురయ్యాయి. ఇంకా నాట్ ఈవెన్ నా అన్నీ కవర్ అయితే చేయలేదు ఈ వీడియోలో, ఓన్లీ లెఫ్ట్ సైడ్. ఇంకా రైట్ సైడ్ వెళ్తే గాయస్ సో మచ్ కంపెనీస్ అయితే దొరుకుతాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం కంపెనీ అండ్ రాయ్కామ్ కాదు, రాయచూర్ ల్యాబ్, ఇంకా వైఎంఎస్, వైబ్రెంట్, చాలా కంపెనీలు అయితే ఇంకా స్టూడెంట్ కి చెప్తాం అనమాట. మాది వచ్చేసి గాయస్ మా ఊరు ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. దానికి గాయస్ దిస్ మచ్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్ అనమాట ఇక్కడ. సో గాయస్, ఓపెన్లీ చెప్పాలంటే గాయస్, వై ద పీపుల్స్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్ ఇన్ యువర్ లోకల్స్ అంటే, లోకల్ వాళ్ళకి జాబ్ ఎందుకు దొరకట్లేదు అని మీకు కూడా అనిపిస్తుంది గాయస్. యాక్చువల్లీ గాయస్, లోకల్ వాళ్ళైతే ఇక్కడ కంపెనీ అయితే పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఇవన్నీ కంపెనీలు అయితే మీరు చూస్తున్నారు కదా, ఇవి లోకల్ కంపెనీస్ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అందుకే గాయస్, ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట మా కంపెనీలో అదర్స్ కి ఎందుకు జాబ్స్ ఇవ్వాలని. అండ్ గాయస్, అలాగే లోకల్ వాళ్ళకి మనం ఏమంటామంటే, లోకల్ వాళ్ళకి పని ఇవ్వకపోతే మీరు ఎవరికి ఇస్తారు? మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారంటే మాకెందుకు పని ఇవ్వట్లేదు, ఇది కూడా మనకి రైట్ అనమాట. మనం కూడా అడగొచ్చు వాళ్ళని. కానీ గాయస్, కొంచెం మందిని అయితే తీసుకుంటారు. మీరు ఇప్పుడు దాదాపు చూడొచ్చు, హెల్పర్లు మన వాళ్ళే ఉన్నారు, లోకల్ వాళ్ళే, ఆల్మోస్ట్ లోకలే ఉంటారు ఇక్కడ. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ కంపెనీకి రిలేటెడ్ పర్సన్స్ అయితే వాళ్ళు చూస్ చేసుకుంటారు అనమాట, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వర్క్ అయినా కానీ. ఎందుకంటే గైస్, మేము లోకల్ వాళ్ళు అంతగా ఇది రిలేటెడ్ టు దట్ కెమికల్ ఫీల్డ్ అయితే అంతగా చదువుకోరు. దే ఆర్ కామన్లీ చూసింగ్ ది సైన్స్, నాట్ సైన్స్. సైన్స్ అయితే ఆరాంగా తీసుకుంటారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఆర్ట్స్ అయితే అంటిస్తారు అనమాట. ఆర్ట్స్ మరి డిప్లొమా అయితే మీకు ఈజీగా మెకానికల్ లో ఎక్కడైనా దొరికేస్తుంది. అది కూడా రెఫరెన్స్ ఉంటే మాత్రమే గాయస్ మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. వితౌట్ ఎనీ రెఫరెన్స్ గాయస్, మీరు ఎన్ని రిజ్యూమ్లు పంపించినా కూడా వాళ్ళు ఏమంటారంటే, హెచ్ఆర్ లేడు, వి విల్ కాల్ యూ లేటర్, వెన్ వి విల్ కాల్ దెన్ యూ విల్ కమ్ ద కంపెనీ అంటారు అనమాట. సో గైస్, ఇది ఇంకొకటి ఒక మెయిన్ రీజన్ అంటే ఎందుకు లోకల్ కంపెనీలు చాలా కంపెనీలు అయితే తీసుకోరంటే, లోకల్ వాళ్ళు గ్యాస్ సరిగ్గా, ఎందుకంటే ఎలా అర్థం చెప్పాలంటే మీకు అండర్స్టాండింగ్ అయితే అవ్వాలన్నమాట. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అన్నమాట వై కంపెనీస్ ఆర్ నాట్ గివింగ్ ద జాబ్ టు ది లోకల్స్ అన్నమాట. ఎందుకంటే గాయస్, లోకల్ వాళ్ళు అంటే కొంచెం ఇక్కడ అందరూ భయపడతారు గాయస్. ఎందుకంటే లోకల్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. స్ట్రైక్ కూడా చేయొచ్చు కంపెనీని. కంపెనీ ఇప్పుడు లోకల్ లో ఉందంటే గాయస్, మన అథారిటీ అయితే ఉంటది ఇక్కడ లోకల్ వాళ్ళది. దట్స్ వై మరి కొంచెం జగడాలు ఆడతారు అనమాట గాయస్ ఇక్కడ. చాలా ఎందుకంటే అవైలబిలిటీస్ ఉంటాయి అనమాట లోకల్ వాళ్ళకి. ఎందుకు మాకు ఇవ్వట్లేదు అని అడిగే రైట్స్ ఉంటాయి. మరి అఫ్ కోర్స్ గాయస్, ఇది ఎఫర్ట్స్ ఏముండదు కదా, మన లోకల్ వాళ్ళే అనుభవిస్తున్నాం అనమాట. డస్ట్, పొల్యూషన్, ఇవన్నీ ఏమి హజార్డస్ ఉంటాయి కదా, మన లోకల్ వాళ్ళకే అవుతుంది, వేరే వాళ్ళకి అవ్వదు. అంత ద్వారా వీళ్ళు లోకల్ వాళ్ళకే ఇవ్వాలని ఏమి రూల్ లేదు. వాళ్ళు కంపెనీ పెట్టారు కాబట్టి కంపెనీ ఎవరినైతే వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. దే ఆర్ చూసింగ్ ఇండివిజువల్, చూస్ చేసే అథారిటీ అయితే కంపెనీ వాళ్ళకైతే ఉంటుంది. జస్ట్ గాయస్ ఫియర్ ఉంటుంది అంతే కంపెనీ వాళ్ళకి. లోకల్ వాడు సరిగా పనిచేయడు, సరిగ్గా టైం టు టైం ఫాలో అవ్వడు, రిసార్స్ కి అయితే రెస్పెక్ట్ ఇవ్వడు. ఎందుకంటే లోకల్ ఇక్కడే ఉంటాడు, ఇక్కడే చేస్తాడు. ఇవన్నీ ఆపర్చునిటీస్ లోకల్ లోనికి ఉంటాయి. ఫ్రీడమ్ ఉంటుంది లోకల్ లోనికి, కానీ అదర్ పర్సన్ కి అయితే ఫ్రీడమ్ ఉండదు ఇవన్నీ మాట్లాడడానికి. దట్స్ వై గైస్, దే ఆర్ నాట్ చూసింగ్ లోకల్ పీపుల్స్ అన్నమాట. సో ఫైనల్ గైస్, మనము మన క్రాస్ కి అయితే వచ్చేసాము.
గ్యాస్ పెడలింగ్ చేసి చేసి అయితే కాళ్ళు అయితే నస్తున్నాయి. ఎందుకంటే గ్యాస్ కొంచెము అడ్డంకులు అయితే ఉన్నాయి అక్కడ. అది కొంచెం హైట్ ఉంది గ్యాస్ ఆ రోడ్డు. వచ్చేటప్పుడు అంతటి ఏమీ రిస్క్ అనిపించలేదు, వెళ్ళేటప్పుడే గ్యాస్ కొంచెం ఫోర్స్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. సో గాయస్ ఫైనల్లీ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే గాయస్, ఇప్పుడు నేను చాలా వీడియోస్ అయితే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే గాయస్, అప్పుడైతే కొంచెం ఒక ప్రైవేట్ ఒక బ్యాకప్ అయితే ఉండే మనకి వర్క్ చేసుకోవడానికి, ఒక మనీ ఇన్కమ్ సోర్స్ అయితే మనం జనరేట్ చేసుకోవడానికి ఏదో ఒకటి బ్యాక్ బోన్ అయితే ఉండే. కానీ ఇప్పుడు సీజన్ అయిపోవడంతో అది కూడా వెళ్ళిపోయింది. అప్పుడు సీజన్ ఉండే, మనీ ఉండే చేతిలో, బ్యాకప్ మనీ బ్యాకప్ ఉండే. అందుకే గాయస్ నేనైతే వీడియో చేయడం స్టార్ట్ చేశాను. కానీ గాయస్ ఇప్పుడు మనకు మనీ బ్యాకప్ అయితే లేదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఇంటికాడే కూర్చున్నా. ఇప్పుడు నేనైతే జాబ్కి అయితే సెర్చ్ చేస్తున్నా గాయస్. ఓన్లీ వీడియోస్ తీయడం అయితే మనకు అంత అర్లీగా అయితే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వదు. ఎందుకంటే గాయస్ ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. బట్ ఆడియన్స్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ మీ. నో కామెంట్ బాక్స్లో చూస్తున్నా, ఒక కామెంట్ లేదు, ఒక లైక్ లేదు, నో సబ్స్క్రైబర్స్. ఆల్సో గాయస్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నా. దే ఆర్ నాట్ వెరీ హై ఆఫ్ ఫాలోవర్స్. ఓన్లీ 160 or remaining 250 followers are there in my Instagram account అనమాట. సో పీపుల్ ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తేనే గాయస్ అప్పుడు మనకి ఒక ఫీల్ వస్తుంది అనమాట. పీపుల్ ఆర్ ఇంటరాక్టింగ్ టు యువర్ వీడియోస్. ఓన్లీ వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇది బాగా కదనమాట గాయస్. ఓకే, నువ్వు ఎంతైనా చెప్పుకుంటే పోతావు, కానీ నీ మాటకి ఎవరు ఒకటి రెస్పాన్స్ ఒకటి ఇవ్వట్లేదంటే నీది ఏమైతే ఒక ఉండదు కదా, దాన్ని ఏమో ఒక వాల్యూ ఆఫ్ యువర్ వర్డ్స్ దట్స్ విల్ బి ది జీరో అనమాట. దానికి ఇంకా మీరు కూడా కామెంట్లో వేయండి గాయస్, ఎలాంటి వీడియోలు చేస్తే మనకు రెస్పాన్స్ వస్తుందో, మీరు ఎలాంటి వీడియోస్ అయితే కోరుకుంటున్నారో కొంచెం కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్ గాయస్ మనమైతే మన ఇంటికైతే చేరుకున్నాం, చూడండి. సో టేక్ కేర్ గాయస్, వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో అంతదాకా టేక్ కేర్, బై బై, సీ యూ గాయస్.